బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. సబ్కో ముబారక్. నీకు హిందీ కూడా వచ్చా? ఎక్కడ నేర్చుకున్నారా? ఎలా నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నంటే మన వెనక సందులో సలీం దగ్గర సగము, మన ముందు సొద్దులో మున్న దగ్గర సగం నేర్చుకున్నాను. వాళ్ళకి కొంప తీసి నీ తెలుగు నేర్పలేదు కదా? ఎందుకంటే నువ్వు మాట్లాడితే సగం సగం నేర్చుకున్నట్టు ఉంటుంది, అందుకని అనుమానం వచ్చింది. బాబాయ్ బస్కర్. భాస్కరా? అదేవడా? భాస్కర్ కాదు, బస్కర్. బస్సు కారు ఏట సన్నాచి. అది బస్సు కారు ఆటో కాదు బాబాయ్, బస్కరు. ఇంకా చాలు ఆపు అని అర్థం. ఓహో, నువ్వు మాట్లాడుతుంటే ఏదో అరబిక్ మాట్లాడినట్టు ఉందిరా. కానా పకానా సోనా, ఇంతేనా? ఇలాంటి వంట కూడా ఉందేట్రా? అందుకే బాబాయ్ నేను చెప్తుంటా, హోటల్ నుంచి ఒకసారి బయటకు వచ్చి దునియా దేకో హిందీ సీకో. నువ్వు ఊరుకో ఊరుకో, నేను చెప్పింది చేసుకో. బాబాయ్ మేరే బారీ మే నీకు తెలియదు. భార్య? నాకు తెలుగు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావా? అది భార్య కాదు బాబాయ్. అయినా నువ్వు ఉండి వంటే టేస్ట్ చేయను నీకు చెప్పకన్నా, అటువంటిది పెళ్లి ఒకటి చేసుకుంటున్నా మళ్ళీ. ఏమో, నా భార్యమే నీకు తెలియదంటే నా గురించి నీకు తెలియదు అని అంటున్నాను. ఓహోహో, అదా. సరే కాని బాబాయ్ నేను మెల్లిగా నీకు హిందీ నేర్పిస్తా, నువ్వు టెన్షన్ పడకో, కంగారు పడకో, సరేనా? ఈ రోజు ఏ వంట చేస్తున్నావో చెప్పు. ఈ రోజు వంట చికెన్ సమోసా. అప్పాన్ తీసుకో, అబ్బాయి పెట్టండి. చికెన్ సమోసా చేయడానికి ముందు ఏంటంటే చికెన్ బాగా ఉడకబెట్టాలరా ముందు, అర్థమైందా? అర్థమైంది. నీళ్ళు పోయి, కొంచెం పసుపు ఉప్పు వేయి. చూడు అక్కడ గిన్నెలో చికెన్ పెట్టాను చూడు. ఇదిగో బాబాయ్, ముందు ఉడకబెట్టాలని చెప్పాం కదా, అందులో వేసే. అది ఉడిచింది. ఈ లోపల మనం పిండి తీసుకుందాం, సమోసా పైన చెయ్యాలి కదా. సమోసా పిండి అక్కడ పిండి అది అక్కడ పెట్టాను చూడు. బేసిన్ తీసుకో. దీనికి మూత ఎడతా. మూత ఎక్కడ ఉందరా? నేను చేస్తా. ఇదిగో పిండి. ఏం పిండి బాబాయ్? ఇది మైదా, ఇది వాము. కొంచెం నూనె పోయాలిరా. నూనె ఎంత అంటే కేజీ పిండికి 200 గ్రాములు నూనె పోయాలి. ఇప్పుడు బాగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది అనమాట. నమ్మక్ దాల్నా, ఉప్పు వెయ్యాలి అది అని అర్థం. చెప్పాను కదా వంట చేస్తూ నీకు హిందీ నేర్పిస్తాను. వద్దురా బాబు, నీ తెలుగే మాకు అర్థం కాదు, హిందీ ఏం అర్థం నేర్చుతుంది. అలా కనుక బాబాయ్ ఎవరైనా నేర్పిస్తానంటే నేర్చుకోవాలి, అంతేగాని క్వశ్చన్ చేయకూడదు. నీళ్ళు పోయినా కొంచెం. బాబాయ్ నువ్వు హిందీ నేర్చుకున్నావు అనుకో, నీ హోటల్ తీసుకెళ్లి ఢిల్లీలో కూడా పెట్టొచ్చు. అక్కడ పేరేంటో తెలుసా? చిచ్చా హోటల్. పిచ్చి హోటలా? పిచ్చి హోటలా? చిచ్చా హోటల్ కాదు బాబాయ్, చిచ్చా హోటల్ అంటే బాబాయ్ హోటల్ అని అర్థం. ఢిల్లీలో కూడా బాబాయ్ అంటారా? బాబాయ్లు ఎక్కడైనా ఉంటారు, కాకపోతే ఇక్కడ బాబాయ్ అని పిలుస్తారు, అక్కడ చిచ్చా అని అంటారు. మీరు సరిపోయిందా? పిండి గట్టిగా ఉండాలి, సమోసా పిండి. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ బుడగల కింద వచ్చేద్ది. బాబాయ్ బస్సు 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 బస్సా? బస్సు కాదు బాబాయ్, బస్సు అంటే అంటే చాలా అని అర్థం. చాలా అని అంటావా? చాలు. ఒక్క 5 నిమిషాలు పడతారు ఇంకా ఉడక. నాకే 5 మినిట్ లగ్తా బోల్నా ఐసా. చికెన్ ఉడికిపోతారా? ఇందాక 5 నిమిషాలు అన్నాం కదా, 5 నిమిషాలు అయిపోయింది. బాబాయ్ అయిపోయింది. ఊరగాయ? ఊరగాయ కాదు, ఓగయా. అయిపోయిందనా? మళ్ళీ ఏం చెప్పింది అదే రా సన్నా. ఓహో, ఈ ప్లేట్లో తీసేద్దారా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కేకరం కైకారం కాదు, ఏం చెయ్యాలి చెప్తాను. ఇప్పుడు ఇక పోర్కులు, ఇగో
उसको फोर्कुल కాదు कांटा बोलते उसको కాటా అంటే చూసుకున్నదా? చూసుకున్న కాటా నై इसको बोलते कांटा హిందీలో కాంతా అంటారా? కాంటా అంటారు. ఏదో తగలేసిన వాడు నువ్వు చంపేస్తున్న బట్టి తీసుకుని ఇప్పుడు మనం దీన్ని ఇలాగ పీసులు కింద తీసేయాలి. पीसिल नहीं बोलना ये कांटा लेके उसको ऐसे चील बोलना చీలే ఆ? బాగా చీలే ఆ. మొత్తం చీలే. ఇలా అయిపోయిందా? ఇప్పుడు ఇంకో పాన్ ఉంటుంది తీసుకో కింద. ఆయిల్ పోయి కొంచెం ఎక్కువ వెయ్యి, ఎందుకంటే అన్నీ బాగా ఏగాలి కదా. సరే, ఇప్పుడు మన సమోసాలు లోపల పెడతాం కదా, చికెన్ కర్రీ అది చేయాలి మనం ఇప్పుడు ఇందులో. అది కూడా చాలా డ్రైగా చేయాలి, తడిగా తగలకూడదు, మెత్తగా ఉండకూడదు, మంచి డ్రైగా ఉండాలి. अब बोले से इसमें अभी सब्जी बनेगा वो भी डई होना కాయ కొత్త కుక్కలు వస్తున్నారా నీ భాషకి? కాయారా అందుకే కొడుతున్నాను. నువ్వు మాట్లాడుతుంటే ఎన్నాక వస్తున్నాయి, ఎందుకని కొడుతున్నాను, పొమ్మంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సోంపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉడకబెట్టిన బఠానీలు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. కదా ఇది బాగా డ్రై అయిపోవాలి అందులో, మొత్తం డ్రై అయిపోలా. కదా డ్రై కింద అయింది కదా. ఇప్పుడు ఇదిగో ఈ చికెన్ పీసులు కింద చేసాం కదా, ఇది కూడా వేసి బాగా డ్రైగా వేపాలి మనం. అన్ని దగ్గరుండి వేసినావు, ఉల్లిపాయ వేయడం మర్చిపోనావు. ఉల్లిపాయ వేస్తే పొడైపోద్దురా. అదేంది అలాగా? మనం చాలా ఇదిగా చేయాలనుకుంటున్నాం కదా డ్రై కానీ, ఉల్లిపాయ వేయగానే మెత్తపడిపోయిందంటే పాడైపోద్ది. ఇప్పుడు సమోసా చేసాం అనుకో, సాయంకాలం దాకా అమ్మాలి కదా, మరి సాయంకాలం దాకా ఉంటే పాడైపోద్ది. దానికి తోడు మనం ఏం చేస్తామంటే దీంతో పాటు పులుపు కూడా తగిలిస్తాం. ఎలాగా? నిమ్మకాయ పిండుతాం, అమ్మచూరు అంటే మామిడికాయ పొడి ఉంటుంది చూడు, మామిడికాయ పొడి అది కూడా వేస్తాం. దానివల్ల పాడవద్దు సమోసా సాయంకాలం దాకా. ఓహో, అర్థమైందా? అర్థమైంది. అది ఇంట్లో కొంచెం ఉప్పు వేయాలరా ముందు. ఇప్పుడు ఇందులో ఈ పొళ్ళన్నీ వేసేద్దాం. ముందు పసుపురా, తర్వాత కారం, ధనియాల పొడి, ఇది జీరా పొడి, ఇది చాట్ మసాలా, ఇది గరం మసాలా, ఇందా చెప్పాను చూడు అమ్చూరు, బాగా డ్రై అయింది కదా. పొయ్యి ఆ ప్లేట్లు వేసుకో. ఇక్కడ పుదీనా కొత్తిమీర ఇందులో పట్టరా ముందు. ఇక్కడ నిమ్మకాయ ఉంది, నిమ్మకాయని పిండు ఇందులో. ఇదిలాగా బాగా చల్లారాలరా. ఇప్పుడు మనం సమోసాకి పిండి కలిపాం కదా, అది సమోసా చేయడానికి ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఈ 4 ఉండల కింద చేయరా. ఇవి నువ్వులు, అర్థమైందా? ఇప్పుడు ఒక్కోకుండా నువ్వుల్లో రుద్ది, నువ్వుల్లో ఇలాగా పొరుపు అప్పుడు చెయ్యి అప్పడం కింద. చాలరా, బాగా చేసావు. 2 ముక్కల కింద కట్టి
కట్ చేసావు కదా, ఇప్పుడు సమోసా చేయాలి మనం. నేను చూపించాను చూడు. నువ్వులు వద్దాం కదా, నువ్వులు పైకి రావాలని చెప్పాను సమోసాకి. అంటే ఇప్పుడు ఇక అడుగుని చేతికి వెళ్ళింది ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందు అంచులకి వాటర్ రాయాలి. వేసి ఉందా ఇది ఇలాగా, ఇది కొంచెం సమానంగా ఉండి కొంచెం ఇటు రావాలి. ఓకే, ముందు ఇక్కడ ముయ్యాలి, ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఇది పెడతాం స్టఫ్. ఇందులో స్టఫ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు రాయాలి అంచులు. దీన్ని ఇలాగా పెట్టి దీన్ని ఇలాగ అరిచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయదనుకో నూనెలో వేసినప్పుడు మసాలా అంతా బయటకు వచ్చేది. అదేనా సమోసా రెడీ. చేయగలవాలాగా చేయి. అయిపోయినాయా రా. నువ్వు సమోసా ఎగినప్పుడు నూనె ఎక్కువ వేడి మీద వేయకూడదు, సన్న మంట మీద వేయించాలన్నమాట. ఎక్కువ వేడి మీద వేయించాలనుకో లోపల ఆగదు, పైన క్రిస్పీగా అయిపోద్ది. సమానమైన మంట మీద వేపాలి సమోసాని. దా వేసి ఒక 5 నిమిషాలు రా, మినిమం వేగాలి. అర్థమైందా? రా అయిపోయినాయా చూడు, రంగు మారింది కదా, తీసేద్దామా? తీసే. అయిపోయినాయి కదా, ఇప్పుడు రెండో వంటలోకి వెళ్దాం రా. ఇందుకు రెండో వంట ఏం చేస్తున్నావు? కీమా కట్ మిర్చి. ముందు కీమా తయారు చేద్దాం. పాన్ తీసుకో. ఆయిల్ పోద్దాం. ముందు కీమా కట్ మిర్చి అన్నాం కదా, కీమా తయారు చేస్తున్నాం అప్పుడు మనం. ముందు ఉల్లిపాయ ముక్కలు రా వేయించు. ఇటు ఉప్పు వేయరా. ఈ అల్లం వెల్లుల్లి వేసేద్దాం. ఇవరా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఇవో కీమా. దీంతో పాటే సోయా ముక్కలు, పుదీనా, కొత్తిమీర. నేను ఏమేస్తున్నా ఇందులో చెప్పేవాడు కదా, మరి కొత్తిమీర ఏంటి పుదీనా ఏంటో ఏమంటారు అట్లనే? కొత్తిమీరని ఏమంటారంటే కోతి అంటే కోతి అంటే బంద. బందమేరా బాబాయ్. పుదీనానే పుదీనా. పుదీనా అంటే మదీనా అంటారు. మదీనా అంటారా? నేను నిజంగా తెలిసా, నేను నాకు ఇది రాదని ఏదో ఒకటి చెప్పేస్తున్నావా? బాబాయ్ నేను నేర్చుకున్న తర్వాత నీకు నేర్పిస్తున్నాను. నేను నువ్వు అటువంటి టెన్షన్ నేను పెట్టుకోక. తెలుసుకుంటానులే. అర్థమైందా? రా అయిపోయిందా? అయింది. పోయి కట్టేసి అది ఇందులో తీసి ఇగో ఈ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఇదా ఇట్రా చాకేది దీన్ని ఇగో ఇలా నిలువుగా చీరగలవా? నిలువుగా చీరాలా? ఇలాగ చీర చెప్తాను.
ఇది కూడా కట్ చేయి, ఇది కూడా కట్ చేయి. లోపల గింజలు తీసి ఇంకా బాబాయ్ చేసావు కదా. ఇప్పుడు ఆ మిర్చిలో ఆ కీమా పెట్టాలరా. కీమా పెట్టే ముందు చిన్న ఇది ఉంది, ఈ శనగపిండి ఉంది కదా, కొంచెం జల్లాలి. ఎందుకు బాబాయ్? పట్టుకుని ఉంటుంది గట్టిగా. కలిపేసి అందులో పెట్టి స్టప్ పెట్టి ఎరా అయిపోయినాయా? అయిపోయినాయి. రైట్, ఇప్పుడు బజ్జీ పిండి కలుపుదాం. బజ్జీ పిండి కలిపి ముందు పొయ్యి అంటిద్దాం రా. నూనె వేడి ఎక్కువ లోపల. ఇప్పుడు ఇందులో శనగపిండి, అలాగే ఇది పుట్నాల పప్పు అంటాం కదా, పుట్నాల పప్పు పిండి, వాము, తినే సోడా, ఇదిగో సాల్ట్, ఇప్పుడు రే ఇందులో కొంచెం వేడి నూనె కూడా వేయాలరా. తేల్ 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 ఏది బాబాయ్? తేల్ 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 అంటే ఆయిల్ అని అర్థం. ఊరి సన్నా నూనె తేల్ అంటారు ఇందులో. తేలు అంటే నేను ఎక్కడ తేలు ఎక్కడ నిజంగా తిరుగుతున్నాయి? తేల్ వచ్చింది అనుకోవా? మరి కాదు బాబాయ్, హిందీలా నూనె తేల్ అంటారు. నీకు తెలియదు, చెప్తే నేర్చుకోవు. ఇంకా అయిపోయింది. ఏయ్ బజ్జీలే. రా, ఇప్పుడు మనం వండే వంట ఏంటి? కీమా కట్ మిర్చి. కదా? అవును. ఇప్పుడు మనం బజ్జీలు వేసాం కదా, ఈ మొత్తం వేగక్కర్లేదు. సగం వేగిన తర్వాత తీసేసి కట్ చేసి ఆ ముక్కలు మనం మళ్ళీ వేపుదాం. సార్ తీసే. అయ్యి ముక్కల కింద కట్ చేయి. రా, కట్ చేసావా? దా నూనె వేసే. ఇప్పుడు ఇవి కొంచెం రంగు బజ్జీ రంగు వస్తుంది కదా, మారుతుంది కదా రంగు, లైట్ గోధుమ కలర్. అప్పుడు దాకా ఏపు తీసేయచ్చు. ఓహో, రంగు వచ్చేసింది. పొయ్యి కట్టేసి అందులో తీసే జాగ్రత్తగా. అందులో ఇందాక సమోసాలు ఉన్నాయి కదా, తీసి అందులో పెట్టి సర్దేశాను. ఇవి తీసి అందులో వేసి.
రైట్. చికెన్ సమోసా, కేమా, కట్మిర్చి 2 అయిపోయినాయి. ఎలా తీసురా ఇక్కడ పెట్టు. అవి పెట్టేసా కదా, ఇగో ఈ సామాన్లు తీసే మొత్తం తీసే. రా ఇప్పుడు ఈ పేర్లు చెప్పు. చికెన్ సమోసా, కీమా, కట్ మిర్చి చెప్పావు కదా. చెప్పాను. ఇప్పుడు మరి ఎలా చేసావో చెప్పాలి కదా. చికెన్ సమోసా ఎలా తయారు చేసుకోమంటే ప్యాన్లో నీళ్లు పోసుకొని ఉప్పు, పసుపు, చికెన్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత మైదా పిండిలో వాము, నూనె, ఉప్పు, నీళ్లు పోసి చపాతి పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన చికెన్ ను సన్నగా చీల్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసుకొని సోంపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించిన బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉడికించుకున్న చికెన్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, అమ్చూరు వేసి బాగా వేయించుకొని చివరిగా అందులోని పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి చల్లార్చుకోవాలి. చపాతి పిండికి నువ్వులు అద్ది కోడిగుడ్డు లాగా ఒత్తుకొని సగానికి కట్ చేసుకొని అంచులకు నీళ్లు రాసి సమోసాలాగా మడిచి మధ్యలో చికెన్ మిశ్రమం పెట్టి ఆపై అంచులకు కూడా నీళ్లు రాసి సమోసాలాగా ఒత్తుకొని సన్న మంట పైన 5 నిమిషాలు వేయించుకుంటే చికెన్ సమోసా రెడీ. కీమా, కట్ మిర్చి అది ఎలా తయారు చేసామంటే ఒక ప్యాన్లో నూనె పోసుకొని ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, కీమా, మిల్ మేకర్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత బజ్జీ మిర్చి కట్ చేసి గింజలను తీసేయాలి. తర్వాత కీమా పైన శనగపిండి చల్లి ఆ మిశ్రమాన్ని కట్ చేసుకున్న మిర్చిలో పెట్టుకోవాలి. తర్వాత ఒక బేసిన్లో శనగపిండి, పుట్నాల పొడి, వాము, వంట సోడా, ఉప్పు, నీళ్లు, వేడి నూనె వేసి బాగా కలిపి అందులో మిర్చీలను అద్ది వేడి నూనెలో వేసి సగం వేయించుకొని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ అదే నూనెలో వేసి బాగా ఎర్రగా వేయించుకుంటే కీమా, కట్ మిర్చి రెడీ. బాబాయ్ తుమ్ ఇందు సీకో, పని మొత్తం బాగానే చేస్తావు బాబాయ్, కానీ ఇందు కూడా సీకో. తర్వాత సీక్కుందాం కానీ ముందు టేస్ట్ చూద్దాం రా. ఏంటి కట్ మిర్చి కదా. కట్ మిర్చి ఓకే. రావు చిన్నోడికి నీకు తెలుస్తుంది, పక్కన నాకు ఏడు తెలుస్తుంది, నాకు కూడా చిన్న మొక్క ఎడితే కాదా. నువ్వు తర్వాత సీక్కుంది కంట. చికెన్ సమోసా చాలా బాగుందా. అందులో అమచూరు, నిమ్మకాయ వేసాం కదా, పొలక కమ్మకమ్మగా భలే ఉందా. బాబాయ్ నువ్వు సూపర్. అరే ఉల్లు తుమ్ బక్వాస్ మత్ కర్, చూప్ చాప్ కరకు జావ్. బాబాయ్ నీకు హిందీ వచ్చా? నువ్వు మాట్లాడుతుందే తెలిసిందిరా, నీకు హిందీ రాదని.